హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో టెట్ డీఎస్సీకి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్‌లో ప్రశ్నలున్నాయండి. మొదటి ప్రశ్న, ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు యూనిట్ పరీక్ష నిర్వహించాలని భావించాడు. దానికోసం సిద్ధపరచాల్సిన భారత్వ పట్టికలు. ఆప్షన్స్: పరీక్షా అంశాలు, విషయం, లక్ష్యాలు, ప్రమాణాలు, ఉపప్రమాణాలు. ఆప్షన్ బి విషయం, పరీక్ష, అంశాల రకం, ప్రమాణాలు. లక్ష్యాలు, విషయం, పరీక్ష అంశాల రకం, కాఠిన్యతా స్థాయి. లక్ష్యాలు, ప్రమాణాలు, విషయం, కాఠిన్యతా స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. లక్ష్యాలు, ప్రమాణాలు, విషయం, కాఠిన్యతా స్థాయి అనేది భారత్వ పట్టికలండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 5వ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్ళి కొన్ని మొక్కల కొమ్మలు, జంతువులు, రాళ్ళు, మట్టి నమూనాలను తెచ్చారు. వారు వాటిని పాఠశాల ప్రయోగశాలలో ఉంచారు. ఈ నైపుణ్యం. ఆప్షన్స్: గుర్తించడం, హస్తలఘవం, నమోదు చేయడం, పటాలు గీయడం, నివేదించడం, పరిశీలించడం, సేకరించడం, భద్రపరచడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. సేకరించడం, భద్రపరచడం అనేది నైపుణ్యం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రాతినిధ్య అభ్యాసన అనుభవానికి ఉదాహరణ. ఆప్షన్స్: త్రిపరిమాణాత్మక నమూనాలు, క్షేత్ర పర్యటనలు, టెలివిజన్, ప్రయోగశాల ప్రయోగాలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. త్రిపరిమాణాత్మక నమూనాలు. ప్రాతినిధ్య అభ్యాసన అనుభవానికి ఉదాహరణలు వచ్చేసి త్రిపరిమాణాత్మక నమూనాలు అనేవి ఉదాహరణలండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులు ఒకే జాతికి చెందిన 2 మొక్కలలో బాహ్య నిర్మాణంలోని తేడాలను పరిశీలించి కారణాన్ని జ్ఞానాంశంలో భాగంగా అవగాహన చేసుకుంటారు. ఆప్షన్స్: బాహ్య స్వరూప శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. బాహ్య స్వరూప శాస్త్రం. విద్యార్థులు ఒకే జాతికి చెందిన 2 మొక్కలలోని బాహ్య నిర్మాణంలోని తేడాలను పరిశీలించి కారణాన్ని జ్ఞానాంశంలో భాగంగా అవగాహన చేసుకుంటారు. బాహ్య స్వరూప శాస్త్రాన్ని జ్ఞానాంశంలో భాగంగా అవగాహన చేసుకుంటారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులు ప్రవర్తనా పరివర్తనాలు విద్యార్థి విషయాల మధ్య సత్సంబంధాల వల్ల కలుగుతుంది. ఇది దేని వల్ల సాధ్యం? ఆప్షన్స్: అభ్యాసన అనుభవాలు, అభ్యాసన ఫలితాలను మూల్యాంకనం చేయడం, బోధన, ప్రశ్నించడం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అభ్యాసన అనుభవాలు. విద్యార్థి పరివర్తనలు విద్యార్థి విషయాల మధ్య సత్సంబంధాల వల్ల కలుగుతుంది. ఇది అభ్యాసన అనుభవాల వల్ల కలుగుతుందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల విద్యార్థులు సరిగా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం. ఆప్షన్స్ వచ్చేసి విద్యార్థుల అభ్యసనం, తరగతి గది వాతావరణం, ఉపాధ్యాయుని బోధనా పద్ధతి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. తరగతి గది వాతావరణం అనేది జోక్యచరం అండి ఇందులో. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొదటి ప్రజ్ఞామాపని. ఆప్షన్స్: బిన్నే సైమన్, స్టాన్ఫర్డ్ బిన్నే, వెస్లర్, భాటియా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. బిన్నే సైమన్ అనేది మొదటి ప్రజ్ఞామాపని అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడు అని అంచనా వేయడం. ఆప్షన్స్: వికాసాలు పరస్పర సంబంధంగా సాగును, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ, వికాసంను
ప్రకృతీకరించవచ్చు. వికాసం పరస్పర చర్యల ఫలితం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. వికాసంను ప్రకృతీకరించవచ్చు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనువంశికతకు ప్రాథమిక ఆధారం. ఆప్షన్స్ సైటోప్లాజం, హార్మోన్లు, జన్యువులు, పోషకాలు. ఏంటండి అనువంశికతకు ప్రాథమిక ఆధారం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జన్యువులు అండి. జన్యువులు అనేవి అనువంశికతకు ప్రాథమిక ఆధారం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ. ఆప్షన్స్ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ అండి. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశను పూర్వ బాల్య దశ అంటారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్వాత్మవాదం కనిపించే పియాజే దశ. ఆప్షన్స్ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సర్వాత్మవాదం కనిపించే పియాజే దశ అండి. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అండి. పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుందండి సర్వాత్మవాదం. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లల గ్రాహ్యక పరీక్షల్లో కార్డుల సంఖ్య. ఆప్షన్స్ 10, 20, 30+1, 20+1. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి 10. పిల్లల గ్రాహ్య పరీక్షలో కార్డుల సంఖ్య వచ్చేసి 10 అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు. ఆప్షన్స్ ఆల్పోర్ట్, ఆర్బీ కాటిల్, ఐసాక్ వాట్సన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్బీ కాటిల్ అండి. ఆర్బీ కాటిల్ 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ స్పియర్మన్, థారాస్టన్, గాల్డనర్, గిల్ఫర్డ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గార్డినర్ అండి. గార్డినర్ అనేట ఆయన మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాఠ్య పథక సోపానాల వరుస క్రమం. ఆప్షన్స్ సన్నాహం, ప్రదర్శించడం, పునర్విమర్శ, ప్రదర్శించడం, పునర్విమర్శ, సన్నాహం, సన్నాహం, పునర్విమర్శ, ప్రదర్శించడం, పునర్విమర్శ, ప్రదర్శించడం, సన్నాహం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సన్నాహం, ప్రదర్శించడం, పునర్విమర్శ. ఆప్షన్ ఏ అండి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సన్నాహం, ప్రదర్శించడం, పునర్విమర్శ పాఠ్య పథక సోపానాల వరుస క్రమం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యాసనంకు సంబంధం లేనిది. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధనమున పనులు సమకూరు ధరలోన నానుడిని సమర్థించే నియమం. ఆప్షన్ సంసిద్ధతా నియమం, అభ్యాసన నియమం, పునర్బలన నియమం, ఫలిత నియమం. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? సాధనముల పనులు సమకూరు ధరలోన నానుడిని సమర్థించే నియమం. ఏంటండి? ఆప్షన్ బి అండి అభ్యాస నియమం. అభ్యాస నియమం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యూగ్ దీనికి సంబంధించినది. ఆప్షన్స్
విస్మృతి, స్మృతి, వైఖరి, సహజ సామర్థ్యం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, విస్మృతి. విస్మృతి అనేది ఫ్యూగ్ అనే దానికి సంబంధించినదండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం. ఆప్షన్స్: ఆత్మగౌరవ అవసరం, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం, ఆత్మ సాఫల్య అవసరం, రక్షణ భద్రత అవసరం. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం అనేది ఆప్షన్ ఏ అండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఆత్మగౌరవ అవసరం. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం ఆత్మగౌరవ అవసరం. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెక్లీలాండ్ ఆట్కిన్సన్ల ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉంది, ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధైర్యం వైపుగా కొనసాగింపజేయాలని చేసే చర్యలతో కూడిన ప్రవర్తన. ఆప్షన్స్: ఉద్దీపన ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సాధన ప్రేరణ. మెక్లీలాండ్ ఆట్కిన్సన్ల ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉంది, ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధైర్యం వైపుగా కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తనని సాధన ప్రేరణ అండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూసిన సంఘటన ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. ఆప్షన్స్: శబ్ద ప్రమాణం, జైగార్నిక్ ప్రమాణం, డేజావు, దమనం. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? ఒకసారి చూసిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఆప్షన్ ఏ అండి, శబ్ద ప్రమాణం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శబ్ద ప్రమాణం. ఒకసారి చూసిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేదాన్ని శబ్ద ప్రమాణం కిందికి వస్తుందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తరువాత హిందీ చదివాడు. తరువాత అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావటం. ఆప్షన్స్: పురోగమన అవరోధం, దమనం, ఆమ్నీషియా, తిరోగమన అవరోధం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం అండి. పురోగమన అవరోధం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్గ్రామ్ అనేది ఆప్షన్స్: కొలత, ప్రేరణ, అభిరుచి, స్మృతి చిహ్నం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, స్మృతి చిహ్నం. స్మృతి చిహ్నం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యాసన శాతం. ఆప్షన్స్: 11, 83, 1.5, 3.5. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11 అండి. కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యాసన శాతం వచ్చేసి 11 అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రత్యక్షంకు సంబంధించినది. ఆప్షన్స్: నిశిత పరిశీలన, జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభమవుతుంది, సంవేదనాలపై ఆధారపడటం, కేవలం బహిర్గత కారకాలతో. ఏంటండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్? ప్రత్యక్షంకు సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కేవలం బహిర్గత కారకాలతో అనేది